నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షడ్పేటలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి సందర్భంగా లక్షడ్పేట నియోజకవర్గ సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి, లక్షడ్పేట, హజీపూర్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి మార్గనిర్దేశం ఏంటంటే స్త్రీలకు చదువు కావాలి, అస్పృశ్యత అట్టరంతనం మారిపోవాలి, అందరూ చదువుకోవాలి, బాల్య వివాహాలు రద్దు కావాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, ప్రజలు అన్యోన్యంగా అన్నదమ్ముళ్ళగా కలిసి ఉండాలనే ఒక సంకల్పంతో ఆయన మహనీయుడు చేసినటువంటి మార్గాలను ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఆయన అడుగుజాడల్లో కంపల్సరీ నడియాడాలని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈరోజు అదేవిధంగా లక్షడ్పేట గతంలో నియోజకవర్గం ఉండేది, ఆ నియోజకవర్గాన్ని మంచిర్యాలకు తరలించకపోయినారు. దానికి ఇలా డీలిమిటేషన్ మళ్ళీ జరుగుతుంది కనుక వెంటనే మళ్ళా మా లక్షడ్పేట నియోజకవర్గాన్ని పునర్నిర్మించి దాన్ని మళ్ళీ మాకు నియోజకవర్గం చేయాలని ఈ ప్రాంత ప్రజల్ని మేమంతా వేడుకొని ఒక సమన్వయ సమితి పేరుతోటి మేము ఒక కమిటీ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి నియోజకవర్గం అత్యంత వరకు ఏ పోరాటానికి సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పూలే. పూలే జై పూలే. వెనుకబడిన కులాల మహనీయుడు జాతిపిత శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని పురస్కరించుకొని లక్షడ్పేట ఐబీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ ఘన నివాళి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు, అలాగే బహుజన నేతలకు మరియు మిగతా మండల ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలనాడు ఆ రోజుల్లో భారతదేశం అంతా చీకట్లో ఉన్నప్పుడు కొన్ని కులాల వారికి ఆనాడు చదువు దొరికేది. ఆ సమయంలో విద్యాభ్యాసం కోసమే బయటికి వెళ్తే ఆయనను పంపించగా దూరం నుండి ఆ చదువును నేర్చుకొని అంబేద్కర్ లాంటి ఎవరైతే ఆ పితామహుని కూడా గురువుగా నిలిచినటువంటి జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక తోటమాలి కుటుంబంలో జన్మించి ఆయన అనేక కష్టాలను చూసి అక్కడి నుండి చెలించిపోయి అలనాడు జరుగుతున్నటువంటి ఏదైతే మనం చదువుకుంటేనే జీవితంలో సాధిస్తామనే ఒక నినాదాన్ని తీసుకుని అందరికీ చదువు తెచ్చే దిశగా పోరాటం చేసినటువంటి మహనీయుడు. వారి యొక్క త్యాగాల పునాదులపైన ఈరోజు మన జీవితం నడుస్తున్నది. ఎందుకంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అనే ఫలాలను ఈరోజు మనం తింటున్నామంటే ఆ విద్యే కారణం. ఆ విద్యను మనందరికీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ మహనీయుడు, ధీరుడు. అది ఎక్కడే కాకుండా ఆనాడు సతీసాగమనం అని ఒకటి ఉంటుండే. ఎందుకంటే భర్త చనిపోయిన వెంటనే భార్య కూడా చనిపోవాలి. కొన్ని సందర్భాల్లో అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేవాళ్ళు. కాబట్టి స్త్రీల సమాన హక్కుల కోసం పోరాటం చేసిన ధీరుడు ఆయన అంత గొప్ప వ్యక్తి. అలాగే పుట్టింది రైతు కుటుంబంలో కాబట్టి ఆయుష్ అనే గ్రంథాన్ని కూడా రాసి ఆ రోజుల్లో రైతులకు ఏ రకంగా హక్కులు సాధించుకునే దిశగా కూడా భూములపై పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే గులాంగిరి అని ఒక బుక్కును రాసి మన యొక్క ఆనాడు 18వ శతాబ్దంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక రెవల్యూషనరీ ఆలోచనలో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. వారే మొట్టమొదటి బడిని తెరిచారు. సావిత్రిబాయి పూలే వారి సతీమణి కూడా విద్యను అందరికీ అందించట్లో ముందుకున్నట్టు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా నేను చెప్తా ఉన్నది ఏంటంటే వారు ఇచ్చిన హక్కును మనం తీసుకొని ఏదైతే లక్షడ్పేట ఏదైతే డీలిమిటేషన్లో భాగంగా మనం ఒక హక్కును సాధించుకునే దిశగా పోరాటం చేసుకుంటూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ఇంతే కాకుండా రాబోయే రోజులలో ఎంతమంది డాక్టర్ సీట్లు, ఇంజనీర్లు, టీచర్లు వీరందరూ కూడా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. మన మహనీయుని ప్రతి ఒక్కరు కూడా వారి ప్రతిఫలాలు తిన్న వారందరూ కూడా రాబోయే రోజులలో వారి జయంతి వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిస్తూ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఈరోజు వేయబోతున్నామో దాన్ని కూడా చురుగ్గా తీసుకొని మా ఆత్మగౌరవం లక్షడ్పేట నియోజకవర్గం అంటే మా యొక్క ఆత్మగౌరవాన్ని పిలుపునిస్తూ నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అంటే మా లక్షడ్పేట అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు లక్షడ్పేట పాత నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిత్రులందరికీ స్వాగతం. అదేవిధంగా ఈరోజు జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతి కోసం ఈరోజు ఉన్న ప్రభుత్వాలు పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈరోజు జ్యోతిరావు పూలే యొక్క మార్గంలో ప్రతి ఒక్కరు బీసీ అభివృద్ధి పాటుపడాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క సోదరుల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.